45 మంది కదా 272 అయితేనే కదా తెలంగాణ వచ్చేది ఎట్లా వస్తుందని చెప్పి వెకిలి మాటలు మాట్లాడిండు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ ఎందుకు, ఆడ ఢిల్లీలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, వీళ్ళ పార్టీ ఎందుకు అని మాట్లాడుతున్నారు కొంతమంది. 2004లో 5 ఎంపీలు గెలిచినాం గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన. 5 గెలిచి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి 28 రాజకీయ పార్టీల దగ్గర లిఖితపూర్వ లేఖలు రాపించుకొని సోనియమ్మకి ఇచ్చినాం. ఆమె తిరస్కరించింది. రాజీనామాలు చేసినాం. ఉద్యమాన్ని ముందుకు నడిపినాం. తెలంగాణను ప్రజల కదలికల వల్ల 5 ఎంపీలను 2004లో గెలిచినాం, 2009లో 2 ఎంపీలను గెలిచినాం. బట్ తెలంగాణ వచ్చింది. ఒకడున్నాడా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారనే సమస్య కాదు. ఎవరు ఆరాట పడతారు, ఎవరు ఈ ఆలోచనలు చేస్తారని. నిజంగా తెలంగాణ ఎంపీలు 2004లో టీఆర్ఎస్ ఎంపీలు 5 లేకపోతే ఢిల్లీలో ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఉందిరా? ఉండకపోదురు. మేము 5 గెలిస్తే తెలంగాణ తెచ్చినాం, అన్ని పార్టీలను ఒప్పించినాం. మొన్న 2019లో 4 బీజేపీ ఎంపీలు గెలిచారు మన తెలంగాణ. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాపురావు గారు. కాంగ్రెస్ నుండి 3 గెలిచిండ్రు, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 4 గెలిచిండ్రు. తెలంగాణకు రావాల్సినటువంటి నవోదయ విద్యాలయాలు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావాలి. ఒక నవోదయ విద్యాలయం జగిత్యాల జిల్లాకు రావాలి, పెద్దపల్లి జిల్లాకు రావాలి, కొత్త జిల్లాలకు రావాలి. ఒక్కసారి నోరింపు మాట్లాడారు వీళ్ళు జాతీయ పార్టీ నాయకులు, వీళ్ళు పార్టీలో వీళ్ళు ఏమీ మాట్లాడరు. ఇలా గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాం. 553 సార్లు ప్రశ్నలు ఇచ్చిన పార్లమెంట్లో తెలంగాణ కోసం, రాష్ట్ర సమస్యల కోసం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం గులాబీ జెండా కారు గుర్తుపై మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి కరీంనగర్ ప్రజలను కోరుతున్నాను. దాంట్లో భాగంగా ఇలా వేములవాడకు రావడం జరిగింది. వాకర్స్ చాలా గొప్పగా స్పందించారు. తప్పనిసరిగా ప్రజలకు అర్థమైంది. పోయినసారి ఒక ఇమోషనల్గా మేము బండి సంజయ్ గారికి ఓట్లేసాము. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు 5 రూపాయలు తేలేదనేది మాట నిజం, మీరు అంటున్న మాట నిజం అని కూడా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నేనైతే ఏం తప్పు మాట్లాడలేదు. నేను ఇట్లా మాట్లాడేసరికి ఊర్లలో అన్ని పోస్టర్లు వేసాడు, గర్భవతులకి గుడ్డు పాలు ఇస్తున్నా. ఇది ఆయన నేను ఊటకు నుంచి ఇస్తాను. ఈ దేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంప్లిమెంట్ చేసిండేది అంగన్వాడీ స్కీమ్. తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పథకానికి మీ ఊర్లో సంఖ్యపల్లిలో 90 కోట్లు, లేకపోతే షాబాజ్పల్లిలో 20 కోట్లు ఇట్లా మాట్లాడతాను. అది చట్టం ద్వారా 100 రోజుల పని దినం అనేది 2006 నుండి వస్తున్నది. అది కూడా తెలియదు మన బండి సంజయ్ గారికి, మన ఎంపీ గారికి. నవ్వాలన్నా ఏడవాలన్నా తెలుస్తలేదు ఆ ఊర్లో పోస్టర్లు చూసి. అంటే ఏమి చెప్పాలో కూడా తెలియదు ఆయనకి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయనను గెలిపించి 5 సంవత్సరాల లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోయారు. నేను కరీంనగర్కి నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చిన స్మార్ట్ సిటీ. ఇవాళ కరీంనగర్ నుండి బోయినపల్లి మీదకి వెళ్ళి మన వేములవాడ పట్టణం నుండి, సిరిసిల్ల నుండి, సిద్దిపేట నుండి, కొమరవెల్లి నుండి, గజ్వేల్ నుండి, మనోరాబాద్ నుండి, మన మెడ్చల్ నుండి, అల్వాల్ నుండి సికింద్రాబాద్ రైల్వే లైన్ ఇవాళ సిద్దిపేట వరకు వచ్చింది. వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం చివరి వరకు సిరిసిల్లకు వస్తున్నది. సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు కూడా మొదలైనాయి. ఇలా వేములవాడ రైల్వే స్టేషన్ మొదలు కాబోతున్నాయి. టెండర్ పిలుస్తున్నారు. ఒక మిడ్ మానేర్ పైన 1 కిలోమీటరు 800 మీటర్లు అది కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి. తర్వాత బోయినపల్లి మీకెళ్ళి కరీంనగర్ వరకు రైలు పోతుంది. అంటే ఎవరు ఊహించలేదు. నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు ఈ శంకుస్థాపన చేయించిన. కాబట్టి దయచేసి వేములవాడ పట్టణ ప్రజల్ని, మేధావి వర్గాన్ని, వ్యాపారవేత్తల్ని, మహిళా సోదరుమణులని మీరు ఈ 15 రోజులు విస్తృతంగా పరిచయం చేసి కొట్లాడటానికి, పనిచేసేటానికి మీరు ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేసి నన్ను గెలిపించండి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు
యావత్తు తెలంగాణ సమస్యల కోసం గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడతాను. పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటాను, పార్లమెంట్ లేనప్పుడు కరీంనగర్లో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాను. చాలా ఆశ్చర్యం, నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి ఉన్న గోదావరి నీళ్ళు తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించిండు బండి సంజయ్. దాన్ని వ్యతిరేకించే శక్తి ఉన్నది ఆయనకి. ఆ నిర్ణయం మా తెలంగాణకు అన్యాయము, మా కరీంనగర్కి అన్యాయం అని చెప్పి మాట్లాడగలుగుతాడా? కాబట్టి ఇంటోడు ఉండాలి, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి. కాబట్టి ఇంటోని నేను, కాబట్టి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ.